పైన చెట్ల మాసం రాని ఇటు చూడు जय बिरला जय बिरला जय बिरला जय बिरला जय बिरला ఓకే ఓకే ఈరోజు ఆలూరు నియోజకవర్గంలోని యారుట మండలం సుమారు 10 గ్రామాలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో భాగంగా ఇక్కడ సైదాపురం, మల్లాపురం, దాతరపల్లి, రాళ్ళజంగం, జంగంపల్లి గ్రామాలు తిరుగుకుంటూ ఇంకా 5 గ్రామాలు తిరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి వెనుకబడ్డ ఆలయాలను అన్ని విధాల అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. గత 10 ఏళ్లుగా ఆ ప్రభుత్వంలో రేషన్ కార్డులు లేవు, ఇందిరమ్మ లేదు, రైతులకు అన్ని బాధలే. ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక్కొక్కటిగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటూ మేము ఇయ్యనటువంటి హామీలను కూడా ఇక్కడ నెరవేరుస్తూ ఇలా అభివృద్ధిలో ఆలయాన్ని ముందుకు తీసుకుపోతున్న తరుణంలో ఇవాళ ఇంత వర్షాన్ని లెక్క చేయకుండా మా జిల్లా రాష్ట్ర నాయకులు, ముఖ్యంగా ఆలయ ప్రజలు, యారుట మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీడీస్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఫౌండేషన్ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ, ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు త్వరితగతిన పూర్తి చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో మనం ఇచ్చినటువంటి 3500 ఇళ్ళు త్వరితగతిన అన్ని కంప్లీట్ చేసి గృహప్రవేశం చేయాలి. మళ్ళీ రెండో విడతగా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళని కూడా సెలెక్ట్ చేయమని చెప్పి అధికారులకు తెలియజేయడం జరిగింది. 10 ఏళ్ల సొంతింటి కళ నెరవేరలే. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో సొంతింటి కళ నెరవేరింది. అదేవిధంగా ఈ ఆలయ నియోజకవర్గంలో ఎవరైనా పేదలు ఉన్నా వాళ్ళకి 50 బస్తాల సిమెంటు, ముఖ్యంగా వికలాంగులకు చేయుతనిచ్చి వాళ్ళు కూడా త్వరితగా ఇల్లు కట్టుకోవాలని వాళ్ళకి 50 బస్తాల సిమెంటు, ముఖ్యంగా ఈ కమ్యూనిటీ భవనాలు, పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, ముఖ్యంగా ఎస్సీ సప్లాన్ తోటి ఇవాళ మల్లపురం ఇప్పటికే 40 లక్షల పైన ఇవాళ సుమారు 1 కోటి రూపాయలతోటి మల్లపూలు అభివృద్ధి చేస్తాం. ఇక్కడ కుర్మ కమ్యూనిటీకి 10 లక్షలు మా ఎమ్మెల్సీ ఎగ్గ మల్లేష్ గారి నిధుల నుంచి తీసుకొచ్చి దీన్ని 30 లక్షలతోటి ఈ కమిటీ హాల్కు పూర్తి చేసి, ముఖ్యంగా ఈ మల్లాపూర్లో ఈ కుర్మ కమిటీతో పాటు అదేవిధంగా ముదిరాజ్ కమిటీ భవనాన్ని కూడా ఇప్పుడే పెద్దలు చెప్పడం జరిగింది. ఇక్కడ ఎస్సీ కమిటీ హాల్ కానీ అదేవిధంగా గౌడ కమిటీలు అన్ని కూడా కుల భవనాలు నిర్మించడమే ఈ ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు పోతున్నాం. అభివృద్ధిలో ఆలయ అగ్రగామం ఉంచాలనే లక్ష్యంతో పోతున్నాం. ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు పేదోడి సొంతింటి కళ నెరవేర్చేందుకు గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.